కాలంగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఇది పూర్తిగా ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలు పేదలని అడ్డం పెట్టుకొని నీచ రాజకీయాలకు పాల్పడుతుందని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ భూముల విషయం అనేది గత టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే వాళ్ళని ఖాళీ చేయించాలని 2023 జూన్లో విశ్వ ప్రయత్నాలు చేసి ఎన్నికలు అతి దగ్గరలో ఉన్నాయి, ఇప్పుడు చేతులు కాల్చుకోవడం మంచిది కాదని ఒక సంకుచిత ఆలోచనతోని వారు ఆ రోజు ఆ భూముల దగ్గరికి తమ సైన్యాన్ని పంపించి కూడా తిరిగి వచ్చిన సందర్భాలన్నీ కూడా మనకు తెలుసు. కాకపోతే ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో మన ఖమ్మం నియోజకవర్గంలో తుమ్మల నాగేశ్వరరావు గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని జీర్ణించుకోలేని కొన్ని పార్టీలు, ముఖ్యంగా మాజీ మంత్రి అజయ్ కుమార్ గారు ఏ విధంగానైనా బురద జల్లాలనే ఆలోచనతోని ఈ యొక్క విషయాన్ని భూతత్వం పెట్టి తనకు అవకాశం ఉన్న కొన్ని ఛానళ్ల ద్వారా విష ప్రచారం చేస్తూ విషం చిమ్ముతున్నారు. మొన్న కేటీఆర్ గారిని తీసుకొచ్చి ఆ రోజు ఏదో చేయబోతే ప్రజలు స్పందించలేదు. దాన్ని జిల్లా ప్రజలందరూ రాష్ట్ర వ్యాప్తంగా గమనించారు. మళ్ళీ వారం తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి ఒక 4 గిన్నెలు వేసుకొని వచ్చి మేము ఫౌండేషన్ ద్వారా భోజనాలు పెడుతున్నామని చెప్పి మళ్ళీ ఫోటోలు దిగి వీడియోలు దిగి ఏదో పత్రికల్లో వీడియోలలో ప్రచారం చేసుకోవడానికి మళ్ళీ వారం తర్వాత మళ్ళీ ఇలా వచ్చారు. నేను సూటిగా ఒకటి అడుగుతున్నాను, మీరు పేద ప్రజల పక్షాన ఉంటే గౌరవ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ నియోజకవర్గంలో గత సంవత్సర కాలంలో సుమారు 3766 ఇళ్ళు నిర్మాణ దశలో ఉన్నాయి, కొన్ని ప్రారంభమైనాయి. మరి రెండో విడతలో కూడా 4000 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా అనేక కాలనీలు ఏర్పాటు చేసిన చరిత్ర తుమ్మల నాగేశ్వరరావు గారు. ఉదాహరణకు దానంగూడెం కాలనీ కానీ, రావణపేట కాలనీ కానీ, అగ్రహారం కాలనీ కానీ, దంసలాపురం కాలనీ కానీ, ఇలాంటి కాలనీలు ఎన్నో ఏర్పాటు చేసిన చరిత్ర తుమ్మల నాగేశ్వరరావు గారిది. పేద ప్రజలు గూడు గుడ్డలేని ఎవరైనా ఎక్కడైనా ఉన్నారంటే వారిని వెతికి మరీ పట్టుకొని వారికి ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిన మంత్రి గారి మీద మీరు అవాకులు చవాకులు పెడుతున్నారంటే సూర్యుడి మీద ఉమ్మేస్తే తన మీద తనబెట్టట్టే. తుమ్మల గారి మీద ఎవరైనా అవాకులు చవాకులు పెడితే ముందు తమ చేసిన పనులు గుర్తు చేసుకోవాలని ముఖ్యంగా సూచిస్తున్నాను. రాబోయే రోజుల్లో ఖమ్మం హైదరాబాద్కు ధీటుగా అభివృద్ధి చెందుతుందన్న ఆలోచనతోని ఎట్లయినా సరే తుమ్మల గారిని బదనాం చేయాలని చెప్పేసి వారు చేసే క్షుద్ర రాజకీయాలకి ఇక్కడ ప్రజలెవరు కూడా మద్దతు తెలపరు. ఎందుకంటే అభివృద్ధి అంటే తుమ్మల అంటే అభివృద్ధి అనేది ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు. తన 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడు కూడా ఒక్క చిన్న మచ్చ కూడా లేకుండా పేదల పక్షాన అభివృద్ధి సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే అది కేవలం తుమ్మల నాగేశ్వరరావు గారే. ఇది రాష్ట్ర ప్రజలందరికీ కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అందరికీ కూడా తెలిసిన విషయమే. అలాంటి నేత మీద మీరు మచ్చ వేసేది, ఇలాంటి చిల్లరమల్ల రాజకీయాలు చేసి లబ్ధి పొందాలని చూస్తే రాజకీయంగా మీరు తరిమరుగు కాక తప్పదని తెలియజేస్తూ, మొన్న జరిగిన ఎన్నికల్లో ఏ విధమైన గుణపాఠం జరిగిందో రాబోయే రోజుల్లో కూడా ఇంకా మరింత గుణపాఠం జరగక తప్పదని చెప్పేసి హెచ్చరిస్తూ, ఇప్పటికైనా సరే ఈ భూమి విషయంలో అసలైన నిరుపేదలందరికీ కూడా 15 రోజుల్లో మేము అందరికీ ఇల్లు ఇస్తామని చెప్పేసి గౌరవ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు. ఆ సర్వే జరుగుతుంది. ప్రతి పేదవాడిని వెతికి పట్టుకొని మరీ గుర్తించి వారికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. మీ కళ్ళ ముందే రాబోయే రోజుల్లో మరో 10 రోజుల్లో అక్కడ ఎవరైతే నిరుపేదలు గూడు గుడ్డలేక నిర్వాసిత ప్రాంతాల్లో ఉంటారో వారందరినీ గుర్తించి వారందరికీ ఇల్లు ఇచ్చి పెద్ద ఎత్తున పండుగ చేయబోతున్నాం మంత్రి గారి ఆధ్వర్యంలో. దీన్ని మీరు ఏ విధంగా ఆ రోజు చెప్తారో మేము వేచి చూడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, ఖబర్దార్ మిత్రపక్షాలారా, కాంగ్రెస్ పార్టీ మీద కానీ తుమ్మల నాగేశ్వరరావు గారి మీద కానీ అవాకులు చవాకులు వెళ్తే ప్రజలే సరైన సమాధానం చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను.